వస్తాను మీ దగ్గరికి ఒకసారి. బాజీ గారు, మతం పేరు మీద ఇటువంటి అరాచకాన్ని మనం ఎవరం ప్రోత్సహించవచ్చు. ఓకే బాజీ గారు, ఇక్కడ నేను అదే చెప్తున్నాను, పేదరికం సమస్య కాదు వీళ్ళకి. చాలామంది నక్సలైట్ తీవ్రవాదమైనా, వామపక్ష తీవ్రవాదమైనా, లేకపోతే మత తీవ్రవాదమైనా జమ్మూ కాశ్మీర్లో వాళ్ళకి పని లేక పొట్టగడవక రాళ్ళు ఇసురుతున్నారు అని చెప్పి డబ్బులు ఇస్తారు, రాళ్ళు ఇసురుస్తున్నారు, ఉద్యమం వైపు లాగుతున్నారని మనం వింటాం. కానీ వీళ్ళంతా చదువుకున్న డాక్టర్లు. ఆ పురుగు తొలవటం తప్ప వేరే సమస్య లేదు వీళ్ళకి పొట్టగడవని సమస్య లేదు. ఈ పురుగు ఎందుకు తొలుస్తున్నది, ఏమి సాధించాలనుకుంటున్నారు, దానికి ఇక్కడ ప్రోత్సాహం ఇస్తున్న అంశాలు ఏమున్నాయి? ఒక దేశంగా నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఎంత ప్రయత్నం చేసినా ఈ దేశం ఒక సమిష్టిగా ఇక్కడున్న 100 మంది ఒకటే అన్న భావన ఉంటే, ఆ సమాజం ఆ భరోసా కల్పిస్తే దాన్ని ఎవడొచ్చినా, పాకిస్తాన్ నుంచి సొరపాటుకు వచ్చినా, లేదు ఒక కాలేజీలోనో ఒక మైనారిటీ ఇన్స్టిట్యూట్లోనో, లేదా ఎవడన్నా ఏదన్నా దాన్ని పురుగు ప్రవేశపెడదామని చూస్తే వెంటనే దాన్ని ప్రతిఘటిస్తాం. కానీ ఇక్కడ ప్రతిఘటన లేకపోవటం ఖచ్చితంగా మనం వింటూ ఉన్నాం. వీళ్ళందరికీ ఒక తీవ్రవాది వల్ల సోదరుడు మాట్లాడుతున్నాడు, మా అన్నయ్య అట్లాంటి వాడు కాదు, మా అన్నయ్య చాలా మంచోడు, అందరికీ హెల్ప్ చేస్తాడు, ఆయన ఇలా ఎందుకు అయ్యాడో మాకు తెలియట్లేదు, ఎవరో ట్రాప్లో ఇరికించారని చెప్పి మాటలు వస్తూ ఉన్నాయి. అది నిజమా కాదని నేను నెలకు వెళ్ళట్లా. కానీ చదువుకొని మంచి ఉద్యోగం చేస్తా 10 మందికి సేవ చేయగలిగిన పొజిషన్లో ఉన్నవాళ్ళు స్టిల్ తీవ్రవాదం వైపు వెళ్తూ వాళ్ళని వాళ్ళు తగలబెట్టుకొని 10 మందిని తగలబెట్టి చరిత్రహీనులుగా ఎందుకు మిగిలిపోతున్నారు? బాజీ గారు. ఇదిగా శ్రీనివాసరావు గారు మీకు, అట్లాగే మన టీవీ వీక్షకులకి, పెద్దలు రామ్మోహన్ రావు గారికి, అట్లాగే మిగతా ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు ముందు మరి మొన్న జరిగిన ఈ ఏదైతే బాంబ్ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన 12 మందికి వాళ్ళ ఆత్మలు శాంతించాలని, అట్లాగే క్షతగాత్రులందరూ కూడా త్వరగా కోలుకోవని, ఆ పీడకలం నుంచి బయటకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నారండి. అయితే ఇస్లాం ధర్మంలో తీవ్రవాదం అనే పదానికి చోటు లేదు. నెంబర్ 1. మీరు ఖురాన్ కానివ్వండి, ఒక శాంతి సామరస్యాన్ని బోధించే ధర్మం ఏదైతే ధర్మం ఉందో అది ఇస్లాం కూడా ఉంది. ఏ మతం కూడా యాక్చువల్ గా హింసని ప్రోత్సహించే పరిస్థితి ఏ మతంలోనూ లేదు. హిందూ మతం అయినా కానివ్వండి, జైన మతం అయినా కానివ్వండి, సిక్కుల్లో కానివ్వండి, ఏది ఇస్లాంలో కూడా అన్నిటికంటే అడ్వాన్స్డ్ గా పుట్టిన ఇస్లాంలో కూడా మత సామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వాన్ని బోధించాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇందాక అన్నారు మదర్సాల్లో కూడా బోధించేది వాళ్ళు అక్కడ మదర్సా మేనేజ్మెంట్ కానీ వాళ్ళు ఏదైతే ఉర్దూ భాష లేకపోతే అరబిక్ భాష లేకపోతే ఖురాన్ చదివించడం, ఖురాన్ ఉన్న విషయాల పట్ల అవగాహన కల్పించడం చేస్తారు. కానీ ఎక్కడ కూడా మరి అక్కడ బోధించబడదు. ఇది ఎట్లా అవుతుంది? దీనికి ఏంటంటే ఇప్పుడు నేను డాటా తీశాను. ప్రపంచంలో 51 దేశాలు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి ప్రముఖమైనవి. ఈ 51లో 10 దేశాల్లోనే ఈ టెర్రరిజం యాక్టివిటీ కనపడతా ఉంది. వాటిల్లో బుర్కినా ఫాసో ఫస్ట్ ర్యాంక్ లో ఉంది, మాలి 3rd ర్యాంకు, పాకిస్తాన్ 4th ర్యాంకు, సిరియా 5వ ర్యాంకు, ఆఫ్ఘనిస్తాన్ 6వ ర్యాంకు, సోమాలియా, నైజీరియా, అట్లా ఇరాక్, కామెరూన్, ఇవే ఇక్కడే మీకు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. నేను అర్థం చేసుకోవటం ఏంటంటే, ఏదైతే ఈ మధ్యప్రాచ్య దేశాల చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న హింస, ఆఫ్ఘనిస్తాన్ లో కానివ్వండి, సిరియా కానివ్వండి, అక్కడ నుంచి ఆ వేళ్లు పక్కన దేశాలకి వాటికి పాకి ఒక కరడు కట్టిన ఇది ఒక కొత్త భావజాలాన్ని వాళ్ళు క్రియేట్ చేసి సోషల్ మీడియా ద్వారానో లేకపోతే సీక్రెట్ మీడియా వ్యవస్థల ద్వారానో రకరకాలుగా వాళ్ళు ఇండియా మీద ఒక కక్షపూర్వకంగా విధానంతో ఇండియాలో శాంతిని మరి పోగొట్టి ఒక అనిశ్చితి పరిస్థితులు క్రియేట్ చేయాలని ఒక కుట్రపూర్వకంగా జరుగుతుందని చెప్పి నేను అర్థం చేసుకుంటా ఉన్నాను. ఇదేంటంటే ఈ వెబ్సైట్స్ ద్వారా ఇట్లాంటి కమ్యూనికేట్ చేసుకోవటం ఇట్లా జరుగుతా ఉంది. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్స్ ఎందుకు ప్రభావితం అవుతున్నారు అయ్యారు దీంట్లో? యాక్చువల్ గా ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ లో చూస్తే గతంలో ఏదో ఒక ఉగ్రవాద సంస్థలలో ట్రైన్ అప్ అయ్యి డబ్బుల కోసం ఏదో అట్లాంటి వాళ్ళు కనపడ్డారు. కానీ ఇది ఒక పెక్యులియర్ ఇన్సిడెంట్. ఇంతమంది డాక్టర్ ఇన్వాల్వ్ అయినట్టుగా పెక్యులియర్ ఇన్సిడెంట్. దీని మీద ఖచ్చితంగా
పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. Okay. కారణం ఏంటంటే ఇప్పుడు చదువు సంధ్య నుండి డాక్టర్ చేసుకుంటూ ప్రజలకు సేవ చేసే డాక్టర్ వృత్తి కూడా ఎంతో పవిత్రమైన వృత్తి. అవును. ప్రజల ప్రాణాలు కాపాడే వృత్తి. ప్రజల ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉన్నవాళ్ళు వీళ్ళు ప్రజల ప్రాణాలు తీసే ప్రవృత్తికి ఎందుకు వెళ్ళారు అనేది ఇది ఖచ్చితంగా పరిశోధన జరపాలి. అట్లాగే ఏంటంటే నాకు ఈ సమాచారం తీసుకున్న సమాచారం ప్రకారంగా ఎర్రకోట దగ్గర అది 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 రేపు ఎప్పుడో ప్లాన్ చేసిన ఇన్సిడెంట్ కోసం తీసుకెళ్తున్న మూవింగ్ లో ఉన్న బాంబులు ఒత్తిడికి బ్లాస్ట్ అయినట్టుగా దర్యాప్తులో తేలింది. ఈ రోజు వచ్చిన అదే 2-3 కారణాలు చెప్తున్నారు. ఎందుకు బ్లాస్ట్ అయింది అనేది సెకండరీ. వాడంతటా వాడే తగలబెట్టుకున్నాడా, పొరపాటుగా జరిగిందా, సూసైడ్ ఇదా, ఒత్తిడి ఎలాగ అరెస్ట్ అవుతాను 10 మందిని చంపించేద్దాం అనుకున్నాడా, అది తేలటం. మన ఆలోచన, మన చర్చ అది కాదు బాజీ గారు. కీలకంగా అసలు దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు ఇలా మారుతున్నారు అన్నది మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో మళ్ళీ వస్తాను. కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మన చాలా కోణాలు ఉన్నాయండి ఇట్లాంటి జరగడానికి. ఇది ఒక కొంచెం సేపట్లో డిస్కషన్ కాదు. ఏంటంటే ఇక్కడ ఇండియాలో కూడా మరి అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, దాని అధినేతలు ఎలక్షన్ అప్పుడు, ఓట్లప్పుడు రకరకాల మత విద్వేషకరమైన ప్రసంగాలు, అట్లాగే ముస్లింస్ ని, దేశంలో ఉన్న ముస్లింస్ ని సపరేట్ గా థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం, ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఇందాక విషబీజాలు నాటడం, పురుగులు పుట్టించడం జరిగి ఉండొచ్చు, జరిగే కారణాలకు కూడా అది కారణం అవుతుంది. నేనేమంటానంటే, నేను ఒకటే పడుతున్నా, మేము ఈ దేశంలో పుట్టిన ముస్లింస్ ఇక్కడే మా సేవలు ఇస్తాం, ఇక్కడే చచ్చిపోతాం ఈ మట్టిలోనే. మాకు ఈ దేశం జెండా అన్నా, ఈ దేశం అన్నా ఎంతో ప్రేమ. మమ్మల్ని కూడా హక్కును చేర్చుకోండి. మాకు ఎక్కడి నుంచి వచ్చిన చూడొద్దు. మేము ఈ దేశ పౌరులం. ఇట్లా ఏంటి, అందరూ ఒకలా ఉంటారు కదండి. కొంతమంది మనసుల్లో విషబీజాలు నాటపడతాయి ఆటోమేటిక్ గా. ఇట్లా వీళ్ళు ఒక తయారు. కాబట్టి ఇది చాలా చాలా లోతైన మరి పరిష్కారాల కోసం లోతైన పరిష్కారాలు ఉన్నాయి, చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాల నుండి. రెండోది, నిఘా వ్యవస్థ ఏమైంది? వద్దాం సార్, మళ్ళీ వద్దాం సార్. కాదు బాజీ గారు,